ఇప్పుడు తెరకెక్కుతున్న చాలా చిత్రాలకు ఓటీటీ వ్యాపారం కీలకంగా మారింది. ఎంత పెద్ద హీరో అయినా ఓటీటీ డీల్ 100 కోట్లు, 200 కోట్లు, ఇప్పుడిప్పుడు 300 కోట్లు పలుకుతున్నాయి. కానీ తెలుగు హీరో నటిస్తున్న ఓ చిత్రానికి ఏకంగా 600 కోట్ల ఓటీటీ డీల్ కుదిరిందట. పాన్ ఇండియా చిత్రాలకు, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కు తెలుగు సినిమా కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే కల్కి, RRR లాంటి చిత్రాలు ఓటీటీ రూపంలోనే 300 కోట్లకు పైగా ఆర్జించాయి. ఇప్పుడు ఈ డీల్స్ వాల్యూను మరింతగా పెంచే పనిలో పడ్డారు మేకర్స్. ఆల్రెడీ వారణాసి పాన్ వాల్ ను టార్గెట్ చేస్తుండటంతో ఈ సినిమా ఓటీటీ డీల్ 600 కోట్లపైనే జరిగింది అనేది ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ వర్గాలు అయితే 1000 కోట్ల వరకు జరిగింది అని చెబుతున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే అల్లు అర్జున్ న్యూ మూవీకి సంబంధించి ఓటీటీ డీల్ కూడా 600 కోట్లకు పైగానే జరిగిందట. ప్రస్తుతం ఈ రూమర్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. జవాన్ తో 1000 కోట్లు కొల్లగొట్టిన దర్శకుడు అట్లీ ఒకవైపు, పుష్ప 2తో 1800 కోట్లు రాబట్టిన అల్లు అర్జున్ మరోవైపు. ఈ కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉంది. పైగా వీరి చిత్రం కూడా పాన్ వాల్ ను టార్గెట్ చేస్తూ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతుండటంతో రికార్డు స్థాయిలో ఓటీటీ డీల్ కుదిరినట్లుగా సమాచారం. అల్లు అర్జున్ నేమ్ సంచలనాలకు మారు పేరుగా మారింది. రికార్డ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఎందుకంటే పుష్ప 2తో అల్లు అర్జున్ దాదాపు 300 కోట్ల ఓటీటీ డీల్ చూశాడు. ఇప్పుడు కొత్త చిత్రానికి అందుకు డబుల్ రేట్ లో ఓటీటీ రైట్స్ బిజినెస్ జరిగింది. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.